బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు 28న జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తో పాటు పార్టీ నేతలతో ఆయన భేటీ కానున్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో తెలుగు తమిళులకు ఆత్మీయ విందు ఇచ్చారు. ఇప్పటికే పోటీపై టీడీపీ అధిష్టానానికి సంకేతాలు పంపారు. 2 సార్లు తనను గెలిపించిన గుంటూరు పార్లమెంటు పరిధిలోని ప్రజలకు ధన్యవాదాలు తెలిపేందుకు సమావేశం ఏర్పాటు చేశానన్నారు. కార్యక్రమంలో లోకేష్, గల్లా జయదేవ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి పవన్ అందిస్తారు. ఎస్దీప్గా ఏదైతే టీడీపీ గుంటూరు పార్లమెంటు ఎంపీగా ఉన్నటువంటి గల్లా జయదేవ్ ఇక పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ పోటీ చేయనని చెప్పి కూడా ప్రకటించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి దీనికి సంబంధించి ఈ నెల 28వ తేదీన కూడా ఏదైతే ఎంపీ గల్లా జయదేవ్ అయితే మాత్రం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. భేటీ అయినటువంటి అనంతరం కూడా గుంటూరులో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ కళ్యాణ మండపంలో కూడా పార్టీకి సంబంధించినటువంటి నేతలతో, పార్టీకి సంబంధించిన కార్యకర్తలతో కూడా ఆయన విందు కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించింది. మరి చూడొచ్చు, ముఖ్యంగా ఎంపీ గల్లా జయదేవ్ ఈరోజు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారంటే మాత్రం ప్రధానంగా దాని వెనక కొన్ని కారణాలు ఉన్నాయని ప్రస్తుతం మనకి తెలుస్తా ఉంది. ఏదైతే ఎంపీ గల్లా జయదేవ్ మొదటి నుంచి కూడా ఏదైతే పార్లమెంటు స్థానంలో ఆయన పోటీ చేసి గెలిచినప్పటి నాటి నుంచి నేటి వరకు కూడా ప్రతి విషయంలో కూడా వైకాపా ప్రభుత్వం అడుగడుగున ఆయనకి అడ్డంకులు సృష్టిస్తుందని కూడా ఆయన సన్నిహితులు చెప్తా ఉన్నారు. మరి అంతేకాకుండా గతంలో సిఐడి కేసులో ఆయనపై పెట్టి కూడా కొంత వేధింపులు గురి చేసినటువంటి నేపథ్యమే కాకుండా అమరావతి రాజధాని సంబంధించినటువంటి విషయంలో కూడా ఆయనపై పలుమార్లు కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. అమరావతి ఉద్యమంలో గల్లా జయదేవ్ని ఎక్కడా కూడా పాల్గొనకుండా చేశారు. అంతేకాకుండా చెప్పుకోవాలంటే ఏదైతే గల్లా జయదేవ్ సంబంధించినటువంటి వ్యాపార సంస్థలపై ప్రభుత్వం అడుగడుగునా కూడా ఆంక్షలు విధిస్తూ అతన్ని వేధింపులు గురి చేసిందని చెప్పి కూడా ఆయన కుటుంబ సభ్యులు కూడా చెప్తా ఉన్నారు. సో కేవలం ప్రభుత్వ ఒత్తిళ్ల కారణంగానే గల్లా జయదేవ్ అయితే మాత్రం ఆ పార్టీకి దూరంగా ఉంటున్నానని చెప్పి కూడా తెలియజేసి, అదేవిధంగా గుంటూరు పార్లమెంట్ లో ఇక పోటీ చేసేటువంటి అవకాశం లేదని చెప్పి కూడా స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో తాజాగా ప్రస్తుత పరిణామాలన్నీ దృష్టిలో ఉంచుకొని కూడా పార్టీలో కొనసాగుతున్నప్పటికీ కూడా ఇక పోటీ చేసేటువంటి అవకాశం అయితే లేదని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఏ పార్టీలోకి వెళ్ళేటువంటి అవకాశం అయితే లేదని చెప్పి కూడా స్పష్టం చేశారు. కాబట్టి ఇక కేవలం ప్రస్తుత రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయన పూర్తి స్థాయిలో కూడా వ్యాపారాలపై ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టేందుకే ఈ రోజు పోటీ చేయనని చెప్పి కూడా తెలియజేశారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మరి ఇందులో భాగంగానే ఈ నెల 28వ తేదీన ఏదైతే మంగళగిరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కూడా పూర్తి స్థాయి పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో ఆయన భేటీ కానున్నారు. అనంతరం గుంటూరు నగరంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి ఒక వేదిక ఏర్పాటు చేశారు. అక్కడ ఆయన తన అనుచరులు, అదేవిధంగా పార్టీకి సంబంధించిన వకీలతో కూడా కలిసి విందు సమావేశాన్ని అయితే మాత్రం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తానికి గల్లా జయదేవ్ ఇక పోటీ నుంచి తప్పుకున్నటువంటి నేపథ్యంలో కూడా మరి గుంటూరు పార్లమెంట్ లో తెలుగుదేశం పార్టీ క్యాడర్ మరి ఏ వ్యక్తి తెర మీదకి తెస్తుందనేది కూడా ఒక ప్రశ్నార్థకంగానే మారింది. దీపిక. రైట్ పవన్, థ్యాంక్ యూ.